విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ పరిధిలో రానున్న 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాఫ్కెప్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రగతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ భాగస్వామ్యం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం నర్సరావుపేట పట్టణంలోని అరండల్పేటలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 52వ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యుల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం తమ బ్యాంక్ నిరంతరం పనిచేస్తోందన్నారు. ఒక అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంక్గా పనిచేస్తాం. ఇవాళ బ్యాంకింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఏ సంస్థ అయినా అది రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణలోనే పనిచేయాలి. ఈ సంస్థ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణలోనే పనిచేస్తాం. అందుకని ఇవాళ ఈ బ్యాంక్ యొక్క డిపాజిట్లు కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, అది రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో పనిచేసేటువంటి సంస్థ. ఆ సంస్థ యొక్క ఇన్సూరెన్స్ పరిధిలో, అంటే స్టేట్ బ్యాంక్కి ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ ఉంటుందో డిపాజిటర్లకి ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ఇన్సూరెన్స్ అనేది ఈ సంస్థలో కూడా ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇవాళ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది సహకార సంస్థల యొక్క ప్రత్యేకత. దీని యొక్క యజమానులు ఏ ఒక్కరో యజమాని కాదు. నేను చైర్మన్గా ఉన్నంత మాత్రాన ఈ సంస్థకి నేను యజమాని కాదు. డైరెక్టర్గా ఉన్నంత మాత్రాన వారికి ఈ సంస్థ యొక్క ప్రయోజనాలు, లాభాల్లో వాటాలు రావు. నిజానికి కోఆపరేటివ్ బ్యాంకులు అనేవి లాభాల కోసం పనిచేసేటువంటి సంస్థలు కాదు. ఇవి ప్రజల యొక్క ఉమ్మడి సంస్థ. ఈ సంస్థలో ఉన్నటువంటి 1,07,000 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరి యొక్క ఉమ్మడి సంస్థ ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. ఆ సభ్యుల యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ సంస్థ పనిచేస్తుంది తప్ప ఎవరో ఒకరో ఇద్దరో వ్యక్తుల యొక్క ప్రయోజనాల కోసం ఈ సంస్థ పనిచేయదు. ఈ సంస్థ గత ఏడాది 87 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. గత 41 సంవత్సరాలుగా మాకున్నటువంటి సమాచారం మేరకు గత 41 సంవత్సరాలుగా ఈ సంస్థ లాభాలు ఆర్జిస్తాం. ప్రతి సంవత్సరం సభ్యులకి డివిడెండ్ చెల్లిస్తాం. ఈ ఏడాది కూడా ఆర్జించినటువంటి 87 కోట్ల రూపాయల లాభాల్లో అది కూడా 25 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ పన్నుగా చెల్లించిన తర్వాత వచ్చినటువంటి లాభం. ఆ లాభాలను కూడా సభ్యులకి షేర్ ధనం రూపంలో డివిడెండ్ రూపంలో చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఏడాది 39 కోట్ల రూపాయలని సభ్యులకి వారి షేరు ధనం మీద 12% డివిడెండ్ చొప్పున చెల్లించడం అనేటువంటిది జరిగింది. నిజానికి షేర్ ధనం కూడా ఏ ఒక్క సభ్యుడికి, కుటుంబ సభ్యులందరూ సభ్యులు కావచ్చు ఎవరైనా, కానీ ఏ ఒక్క ఇండివిజువల్కి 2 లక్షల కన్నా మించి షేర్ ధనం ఉండకూడదనేటువంటి నిబంధన పెట్టి అమలు చేస్తాం. అందువల్ల చైర్మన్ అయినా 12% డివిడెండ్ అంటే 24,000 రూపాయలు మాత్రమే ప్రయోజనాన్ని అందుకుంటుంది. అట్లాగే ఏ ఇండివిజువల్ అయినా కూడా అంతకన్నా మించి ప్రయోజనాన్ని పొందకుండా ఎక్కువ మంది ప్రజలకి దీని యొక్క ఫలితాలని పంపిణీ చేసేటువంటి పద్ధతిలో నిబంధనలు రూపొందించి అమలు చేయడం అనేటువంటి జరుగుతాం. సహకార సంస్థలు వారి సభ్యుల యొక్క ప్రయోజనాల కోసం అవి పనిచేయాలి. దానికి అనుగుణంగానే ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఈ సంస్థ విధి విధానాలను రూపొందించుకుని అమలు చేస్తాం. ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా మరణిస్తే ఆ మరణించినటువంటి వారి యొక్క కుటుంబ వారసులకి కనీసం 5,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు కూడా వారికి ఎటువంటి ప్రీమియం వారి దగ్గర నుంచి వసూలు చేయకుండానే వారి కుటుంబాలకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 5 సంవత్సరాల పాటు సభ్యులుగా ఉంటే వారు షేర్ ధనం 50,000 రూపాయలు ఉంటే 50,000 రూపాయలు ఆ కుటుంబానికి అందిస్తున్నాం. వారికి 1,00,000 రూపాయలు ఉంటే, లేకపోతే 2 లక్షలు ఉన్నా కూడా 1,00,000 రూపాయల వరకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. అనేక సంవత్సరాలుగా, గత 40 సంవత్సరాలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయటం అనేటువంటి జరుగుతాం. అట్లాగే ఎవరైనా సభ్యుడు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 500 రూపాయలు మాత్రమే షేర్ ధనం ఉన్నా కూడా ఆ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. అట్లాగే మెడిక్లైమ్ పాలసీ,
దీన్ని ఒకదాన్ని